वरंगल कांग्रेस के लीडर एम.ए. सामाद ने मीडिया से बातचीत करते हुए कहा कि 15 सितंबर को सुप्रीम कोर्ट की जानिब से वक्फ तरमीमी एक्ट के ताल्लुक से जो अहकामात सादिर किए गए हैं उन पर मुल्क भर के मुसलमानों में सख्त नाराजगी पाई जा रही है। उन्होंने कहा कि वक्फ एक्ट न सिर्फ मुसलमानों की मजहबी शनाख्त से जड़ा हुआ है बल्कि ये इदारे समाजी, तालीमी और फलाही खिदमात में भी अहम किरदार अदा करते हैं। ऐसे में इस कानून में तरमीम के बाद पैदा होने वाले खदशात को नज़रअंदाज करना किसी भी सूरत मुनासिब नहीं है। एम.ए. सामाद ने कहा कि अदालत उज़्मा को चाहिए कि वो दोबारा गौर व फिक्र करे और उन सवालात का जवाब दे जो मिल्लत के मुस्तक़बिल और हुकूक के तहफ़्फ़ुज़ के लिए निहायत अहम है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। 15వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో తీర్మానం వచ్చిందో గౌరవ సుప్రీంకోర్టు తీర్మానాన్ని మేము గౌరవిస్తున్నాము. ఈ తీర్మానం వల్ల ముస్లింలకు కొన్ని ఇబ్బందులు అయ్యే ఏర్పాటు ఉన్నది. దీన్ని సుప్రీంకోర్టు పునరాలోచించాలి. గౌరవ ముస్లిం పర్సనల్ లా బోర్డు తమరికి విన్నవించుకొని ఉన్నది. మరి దీన్ని పునః పరిశీలించగలరని కోరుచున్నాము. ఏదైతే వక్ఫ్ బోర్డు కమిటీలో ముస్లిమేతరులు 4 ఉండవచ్చు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీలో 3 ముస్లిమేతరులని నియమించుకోవచ్చు అని ఏదైతే తీర్మానం వచ్చిందో ఇది మాకు కొంత అభ్యంతరకరంగా ఉంది. భారతదేశంలో గల ఇతర మందిరాలు, దేవుని ప్రాపర్టీలు ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిటీలు ఉన్నాయో వాటిలలో మరి హిందూయేతరులను ఎవరినైనా నియమించుకున్నట్లయితే ఎక్కడ ఏమి కేవలం ముస్లిం పర్సనల్ లా బోర్డుల ముస్లిమేతరులు ఉన్నట్లయితే ముస్లింలకు సంబంధించిన హక్కులను కొన్నిటిని హరించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై పునరాలోచించజేయగలరని విజ్ఞప్తి. మరి భారతదేశంలో ఉన్న ముస్లింలారా ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబడింది. వక్ఫ్ బై యూజర్ ఏవైతే ప్రాపర్టీలకు, మరి మస్జిదులకు, దర్గాలకు, ఖబరస్థాన్లకు, ఇతర పర్సనల్ లా బోర్డులో గల పేపర్స్ లేని భూములు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బై యూజర్లో రిజిస్ట్రేషన్ కాగితాలు లేని పేపర్లు ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్ మరి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడవాలి. లేదంటే గవర్నమెంట్ ప్రాపర్టీలకు నష్టమయ్యే ఏర్పాటు ఉంది. 200-300 సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను ముస్లింలు వాడుకుంటున్నారు. అది వాడకంలోకి వస్తుంది. కొత్త నియమ నిబంధన తెచ్చినట్లయితే పేపర్ లేని వక్ఫ్ బై యూజర్ భూములకు ప్రమాదం ఉన్నది. కాబట్టి దీని మీద కూడా పునరాలోచించగలరని, అదేవిధంగా ఏదైతే వక్ఫ్ బోర్డు ఇంతకు పూర్వం ఏదైతే నడిచిందో దాంట్లో ఏమన్నా అవకతవకలు ఉన్నట్లయితే మీరు పరిశీలించండి, సలహాలు ఇవ్వండి. ముస్లింల ప్రాపర్టీలు ఒకవేళ అన్యాక్రాంతమైతే, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు ఏవైతే అన్యాక్రాంతమైతే అన్యాక్రాంతమైన భూములను ఎట్లా రక్షించాలి, ఆ భూముల ద్వారా ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలనే దాని మీద మీరు ఆలోచన చేయండి. ఈ నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాల మీద ముస్లింల స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే భారతదేశంలో ఉన్న ముస్లింలు సచారి కమిటీ రిపోర్ట్ ప్రకారం కానీ, జస్టిస్ రాజేందర్ కమిటీ నిర్ణయం కానీ ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్న వాళ్ళు. ముస్లింలు భారతదేశంలో ఈరోజు రోజువారీ పని చేసుకొని జీవనం గడిపే పరిస్థితి ఉన్నది. కాబట్టి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీల ద్వారా మస్జిదులకు కానీ, మరి ఖబరస్థాన్లకు కానీ, దర్గాలకు కానీ, పేద ముస్లింలకు కానీ ఏవేని ప్రయోజనమయ్యే పని చేయండి తప్ప కేంద్ర ప్రభుత్వం కావాలని సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించి ముస్లింలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఏకం కావాలి. అన్ని జమాతుల వాళ్ళు అందరూ, చిన్న పెద్ద అందరూ తేడా లేకుండా ఏకం కావాలి. ఈ అల్లా భూములను కాపాడుకోవడానికి, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు దేవుని భూములను కాపాడుకోవడానికి అందరూ ఏకమై శాంతియుత పోరాటం చేయాలి. గత 8 నెలల నుంచి మరి పోరాటం చేస్తున్నాం, ధర్నా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. ఇవి ప్రభుత్వాలకు చెవున పట్టడం లేదు. ప్రభుత్వాలకు తెలవాలి అంటే మనము శాంతియుత ధర్నాలు మరి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ధర్నాలు కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి తప్పని పరిస్థితి వీళ్ళ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలకు వీళ్ళకే చెందేటట్టుగా చూడాలన్నట్టుగా ధర్నాలు చేయాలి. ఎన్ని రోజులైతే ఉద్యమించామో
అన్ని రోజులు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే ముస్లింలకు ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు పోయినట్లయితే రాబోయే తరానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు భూములను మనం కాపాడుకోనట్లయితే మనం దేవుని దగ్గర మరి మనమే జవాబు ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. మనతోటి ఉన్న అందరము రేపు దేవుని దగ్గర క్షమించరాని బాధ చేసినట్లయితుంది. కాబట్టి మనందరం ఏకం కావాలి, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను కాపాడుకోవాలి. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను కాపాడుకోవాలంటే ఇంతకు పూర్వము మనకు ఆదర్శంగా తీసుకున్న పంజాబ్ రైతులు ఎట్లయితే జంతర్ మంతర్లో ధర్నా చేసి కొట్లాడి పోరాటం చేసి వాళ్ళు ఉపాసం ఉండి పోరాటం చేసి ఎట్లయితే జీవోను వెనుకకు తీయించుకున్నారో అట్లా జేపీసీ కమిటీ వేసిన నిర్ణయాన్ని కూడా వెనుకకు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దీని మీద పునరాలోచించాలి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో గల బీజేపీ ప్రభుత్వం ముస్లింల మీద దురుద్దేశంగా ఎన్నో ఇట్లాంటి సంఘటనలు చేస్తుంది. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలనే కేంద్ర ప్రభుత్వం కావాలని గుంజుకొని భారతదేశంలో ఉన్న కొందరు ల్యాండ్ గ్రాపర్సు దేశాన్ని దోచుకునేటోళ్ళను ప్రజలను కావాలని వేరే ఆశలు చూపించి భారతదేశాన్ని దోచుకునే దొంగలకు ఈ భూములను కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే రైల్వే భూములు అమ్మిండ్రు, విమానాశ్రయ భూములు అమ్మిండ్రు, చాలా భూములు చూసిర్రు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ద్వారా ముస్లింల మీద వక్ఫ్ బోర్డు ప్రాపర్టీల మీద దీని మీద నిర్ణయాలు తెచ్చి ఈ భూములను కూడా కాజేయాలని చూస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు ముస్లింల స్థితిగతులను గుర్తించి పేద ముస్లింల మీద మీరు పునరాలోచించి వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. వక్ఫ్ బోర్డు భూముల మీద ఇప్పటికే భారతదేశంలో ఉన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు మరి ఇతర సంఘాలు ఇప్పటికే 100కు పైన దరఖాస్తులు పిటిషన్లు ఇచ్చి ఉన్నారు. ఈ పిటిషన్లన్నీ పరిశీలించి వక్ఫ్ బోర్డు మీద పూర్తి స్టే విధించాలి. ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే భారతదేశంలో ఒక్క కమ్యూనిటీని దెబ్బతీయాలని చూస్తున్నదో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. నిన్న ఇచ్చింది కూడా ఆర్టికల్ 14-15 ప్రకారం ఇది సమంజసంగా లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించి ఇండియన్ ఆర్టికల్ను గౌరవించి పునరాలోచించి ముస్లింలకు నష్టం కాకుండా చూడాలని సుప్రీంకోర్టు పెద్దలను విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా ముస్లిం పర్సనల్ లా కానీ ఇతర భారతదేశంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ సమితి, వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ కమిటీ, వక్ఫ్ బోర్డును కాపాడుకునే ఏ కమిటీలు అవుతున్నాయో అవన్నీ ముందుకు రావాలి. పీస్ఫుల్ ప్రొటెక్షన్ చేయాలి. పీస్ఫుల్ ప్రొటెక్షన్ మీరు చేస్తా అంటే మేమందరం సాధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చేయి దారిపోయినాక ఏవైతే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ ఇట్లాంటి కోర్టులలో అన్ని నిర్ణయాలు అయిపోయినాక మీరు ధర్నాలు రాస్తారోకోలు మరి నిరసనలు అంటారు. ఇది కాకముందుకే మనది మనం కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మీరు ముందు నడవాలి. మేము మీ వెన్నంటున్నాం. కాబట్టి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను కాపాడుకోవాలంటే జిల్లా నాయకుల నుంచి దేశ నాయకుల వరకు అందరూ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని కాపాడడానికి ముందుకు రావాలని కోరుచు మరి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను వీటి మీద కలెక్టర్ గారి పరిరక్షణలో ఉండాలి. కలెక్టర్ గారు వీటి మీద నిర్ణయాలు తీసుకోవాలని అంటారు. మేము కలెక్టర్లను గౌరవిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల ప్రకారమే జిల్లాలో ఉన్న అందరూ నడుచుకుంటాం. కానీ గౌరవ కలెక్టర్లను రాజకీయ నాయకులు పక్కదోవ పట్టించే ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఈ దబావు తెచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కొన్ని నిర్ణయాలను తప్పుదోవ పట్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని తిరిగి వక్ఫ్ బోర్డు ఆఫీసర్స్కు సిఇఓకు నిర్ణయించాలి. వక్ఫ్ బోర్డు కమిటీలో సిఇఓ ఎవరైతున్నారో వారు తప్పకుండా ముస్లింలనే ఉండేటట్టు చూడాలి. సుప్రీంకోర్టు అదే చెప్తుంది. ఇప్పుడు కూడా అదే చెప్పాలి. మాకు అదే అవకాశం ఇవ్వాలి. వేరే వాళ్ళు సిఇఓ ఉన్నా వేరే ముస్లిమేతరులు దీంట్లో కమిటీలో ఉన్నా మరి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను మేము మా ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉండదు. ఒకవేళ మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను ఇప్పటికే ప్రభుత్వము
80% ఆక్యుపై చేసినది ప్రభుత్వం, రాష్ట్రాలలో గల దేశాలలో గల. వాటిని కూడా ఏవైతే న్యాయపరంగా వక్ఫ్ బోర్డుకు చెందాలనో వాటికి చెందేటట్టుగా చూడాలి. ముస్లింలను ఇప్పటికైనా భారతదేశంలో మేము స్వాతంత్ర పోరాటంలో భారతదేశానికి ఎట్లయితే మేము భాగమైనమో అట్లా భారతదేశంలో మేము ఒక భాగం కాబట్టి మా ప్రాపర్టీలను పరిరక్షణ చేసే బాధ్యత కేంద్రాందే, సుప్రీంకోర్టుదే. జై హింద్, జై భారత్.